నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం 1 by 1. దట్ ఈస్ ఫస్ట్ ప్రోజ్ నుంచి చూడండి. దానిలో ఫస్ట్ ఇది, వై డిడ్ స్టీవ్ జాబ్స్ లెర్న్ ఫ్రమ్ బీయింగ్ ఫైర్డ్ ఫ్రమ్ ద యాపిల్. ఫస్ట్ టైం స్టీవ్ జాబ్స్ ని యాపిల్ నుంచి తీసేసినప్పుడు, దట్ ఈస్ యాపిల్ కంపెనీ నుంచి ఒమిట్ చేసినప్పుడు అతను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి అని అడిగాడు, ఫస్ట్ వన్. రెండోది, వై డిడ్ షీ డ్రాప్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ హౌ డిడ్ హీ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఫ్యూచర్. అంటే తను కాలేజ్కి ఇచ్చిన డ్రాప్ అవుట్ ఫ్యూచర్ లో అది తన మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపించింది అనే దాని మీద 2 క్వశ్చన్. వీటిల్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ కనబడుతుంది. మూడోది, కమెంట్ ఆన్ ద టైటిల్ ద మెలడీ ఆఫ్ అవుట్ థింకింగ్, ఓవర్ థింకింగ్. దాని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ గెయినింగ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిసీజెస్ అకార్డింగ్ టు ద మెలడీ. సో ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్, ఇట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోజ్ అనమాట. దీనిలో ఓవర్ థింకింగ్ వల్ల జరిగే డ్యామేజెస్ ఏంటి అనే దాని మీద మీకు మంచి కాంటెక్స్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇవి 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th వచ్చేటప్పటికల్లా, హౌ డస్ ద చీఫ్ సీటిల్ డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ ద నేచర్. ఇదొకటి. నెక్స్ట్, చీఫ్ సీటిల్ డిస్క్రైబ్స్ ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. సో ఈ రెండింటి మీద ఒక క్వశ్చన్.